నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారి కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుందని చెప్పుకోవాలి సార్. తను వేసిన హోమ్ పిటిషన్ ఏదైతే ఉందో అది రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో మీరు ఎలాంటి బెయిల్ ఏమైనా కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ గా సిఐడి పోలీసుల ద్వారా ఆ న్యాయమూర్తి ద్వారా అంటే అక్కడ న్యాయస్థానాన్ని బట్టి తీసుకోవాలని కూడా ఆర్డర్ వచ్చింది. సో ఆ వెంటనే ఆయన ఈ మాట చెప్పారు, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, కొట్టారన్నమాట ఆయన యూజ్ చేశారు. సో దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది సార్. ఇప్పుడు అంటే హాస్పిటల్ ఏదైతే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ ఉందో అక్కడ చూపించమన్నారు. దాంతో పాటుగా రమేష్ హాస్పిటల్ కూడా రిఫర్ చేశారు. సో అక్కడ మాత్రం ఇవేమి అలాంటి దెబ్బలు కాదు అని వాళ్ళు చెప్పారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఈయన ఆశ్రయించడంతో మళ్ళీ ఇక్కడ ఆర్మీ హాస్పిటల్కి పంపిస్తున్నారు. సో ఇక్కడ ఒకవేళ ఆ దెబ్బలు నిజం కాదు, దెబ్బలు కాదవి అని తేలితే పరిస్థితి ఏంటి? సీరియస్ అమ్మా అది. ఎందుకంటే బికాజ్ మీరు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో మీరు లై చేస్తే, అబద్ధం చెప్తే దట్ ఈస్ టేకెన్ వెరీ సీరియస్. దాని మీద కూడా కేసు కట్టచ్చు. అబద్ధం అంటే ఐపీసీలో మీరు అబద్ధం చెప్పినందుకు కూడా కేసు కట్టచ్చు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో డిస్క్వాలిఫై కూడా కావచ్చు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. మరి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇది లీగల్ ప్రాసెస్, జ్యుడిషియల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అంటారు. ఈ లీగల్ ప్రాసెస్ క్రిమినల్ మెషినరీ వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్. క్రిమినల్ మెషినరీ ఇన్ మోషన్ అంటే ఏంటమ్మా? పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయటం క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం, ఐపీసీ ప్రకారం. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మిమ్మల్ని జడ్జి ముందు హాజరుపరచటము, మళ్ళీ జడ్జి గారు మిమ్మల్ని జ్యుడిషియల్ కస్టడీలో తీసుకోవటం. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంది? మీరు జడ్జి గారు కస్టడీలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఒకవేళ రమేష్ గారు హాస్పిటల్లో ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, జైలుకు పోయినా కూడా మీరు జడ్జి గారి కస్టడీలో ఉన్నట్టు. అంటే మ్యాజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నట్టు. దాన్నే జ్యుడిషియల్ కస్టడీ అంటారు. పోలీస్ కస్టడీలో లేరు మీరు. మీరు ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీ తీసుకోవాలి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలంటే పోలీస్ వాళ్ళు మళ్ళీ పిటిషన్ చేయాలి జడ్జి గారి దగ్గర. మాకు 4 రోజులు ఇవ్వండి, మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామని. అంటే ఇప్పుడు జడ్జి గారు కస్టడీలో ఉన్నారు వారు. మరి జడ్జి గారు కస్టడీలో ఉన్నప్పుడు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు ఈ హాస్పిటల్స్లో ఎగ్జామిన్ చేయించండి అని. ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే అమ్మా, బేసికలీ ఫస్ట్ వీళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు డినై చేసింది. ఎందుకు మీరు లోవర్ కోర్టుకు వెళ్ళండి అని. ఎందుకు అంటే హైకోర్టులో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్ 2 ఉంటాయి. హైకోర్టు వాళ్ళు ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వచ్చు, యాక్చువల్లీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు, బెయిల్ కూడా ఇవ్వచ్చు. కానీ ఆ కోర్టు వాళ్ళు ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేయలేదు, ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ హైకోర్టు. అంటే ఏమిటి? కొంత అయట్ ఆఫ్ డైట్ కూడా వాళ్ళకు ఉండొచ్చు, అంటే మెటీరియల్లో. అదొకటి. రెండోది, మళ్ళీ ఆ లోవర్ కోర్ట్స్, ఆ సిబిఐ కోర్టుకు రెస్పెక్ట్ చెయ్యాలి, మీరు అదే కోర్టుకు వెళ్ళి మీరు బెయిల్ అడుక్కోండి అని చెప్పి ఇచ్చారు. కానీ మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వలే. జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నారు. తీసుకొని మెడికల్ ఎగ్జామిన్ చేయండి అని అన్నారు, చేయించండి అన్నారు. చేయించి తనను ఆరోగ్యంగా చూడండి, భోజనం సరిగ్గా పెట్టండి, అవన్నీ చెప్పారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆర్టికల్ 32 కింద కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఏమంటున్నారు? సుప్రీంకోర్టు కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. మరి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమి బెయిల్ ఇవ్వలే, బెయిల్ ఏమి మంజూరు చేయలే, రిలీజ్ చేయండి అని. మళ్ళీ ఏమంటున్నారు? మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయించండి, మళ్ళీ దాని తర్వాత ఒక మ్యాజిస్ట్రేట్ని అపాయింట్ చేయించండి, అదంతా ఎగ్జామిన్ చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయించండి, మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాకు పంపించండి అన్నారు. అంటే ఇప్పుడు ఏమిటి? ద మ్యాటర్ హెస్ గాన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకు? ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉందమ్మా. సుప్రీంకోర్టు వాళ్ళు ఈ పాండమిక్ టైంలో చీఫ్ జస్టిస్ గారు రమణ గారు, తెలుగువారు, వారు ఏమన్నారు? ఇంకో జడ్జి గారితో ఎవరిని అరెస్ట్ చేయకండి ఈ టైంలో. ఏ కేసులలో మీరు అరెస్ట్ చేయొచ్చు అన్నారు? ఒకవేళ ఒక సెక్షను 7 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండే సెక్షన్ కడితే మీరు అరెస్ట్ చేయండి, జైలుకు పంపండి అన్నారు. ఇప్పుడు ఇక్కడ వెరీ క్రిటికల్ అనాలిసిస్ చేస్తే ఏదైతే సెక్షన్ వాళ్ళు సిఐడి వాళ్ళు కట్టారో అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది. ఎందుకు? ఆ సెక్షన్ స్ట్రక్ ఆఫ్ చేయమని వేశారు కేసు. ఆ సెక్షన్ స్ట్రక్ అవుట్ చేయమని చెప్పి పెట్టారు. అది ఇప్పుడు కన్సిడరేషన్లో ఉంది జడ్జి గారు ముందు. మరి అదే సెక్షన్లో మీరు కేసు కట్టారు అంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఒక జ్యుడిషియల్ ఛాలెంజెస్ ఇవన్నీ సుప్రీంకోర్టులో. ఇలాంటి కేసులు తరచుగా ఇట్స్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్, ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇట్లాంటి. ఇప్పుడంతా కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ క్రైసిస్ నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన కంట్రీలో కూడా కానీ. సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి కోర్ట్ సిస్టమ్స్కి, జడ్జెస్కి, మామూలు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా డిసిషన్ తీసుకుంటుందో తెలియదు. లేటెస్ట్గా వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారంట సుప్రీంకోర్టు. ఇదే నేను అడగాలనుకున్నాను ఏంటంటే సార్, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బెయిల్ పిటిషన్ అప్లై చేసినా కూడా సో అసలు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు లీగల్గా అప్రోచ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఫ్యామిలీ మెంబర్స్ ఫైల్ చేయొచ్చమ్మా. ఇప్పుడు
అక్యూజ్డ్ ఎప్పుడు రాడు కదా. ఇప్పుడు జైల్లో ఉన్నారు, వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు నార్మల్గా ఇన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి, ఎవరైనా లాయర్తో సంప్రదించి కోర్టులో ఫైల్ చేయండి అని. మేము కూడా ఫైల్ చేస్తాం, మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేసి మా క్లయింట్ జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పి ఫైల్ చేస్తారు. బెయిల్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, మీ కాన్స్టిట్యూషనల్ రైట్ అది. బెయిల్ పిటిషన్ అంటే ఏంటి, కేసు ఉండంగా కూడా మిమ్మల్ని రిలీజ్ చేయని, అంటే మీకు రైట్ టు రిస్ట్రెయిన్ చేయకూడదు మీ పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రఘురామకృష్ణ గారు పెట్టిన సెక్షన్స్ పర్టికులర్ గా వాటికి అసలు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? చాలా మంది ఏమంటారంటే అవి చాలా క్లిష్టమైనవి, వాటికి బెయిల్ అసలు అవకాశమే లేదని లేదమ్మా, చెప్తున్నారు. అన్ని సెక్షన్స్ బెయిలబుల్ సెక్షన్సే ఉన్నాయి. ఈ ఒక్క సెక్షన్ సెడిషన్ సెక్షన్ కొంచెం సీరియస్ అఫెన్స్, మిగతా అన్ని అంత టఫ్ సెక్షన్స్ ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు కేసులు కడితే మీకు ఎప్పుడు బెయిల్ ఇవ్వరు అంటే కొన్ని మీకు క్రైటీరియా ఉంది ఎప్పుడు మీకు బెయిల్ ఇవ్వకూడదు అని. ఎప్పుడు అంటే మీరు ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే ఆ పదం వాడింది ఏంటంటే మీరు కోర్టు జ్యూరిస్డిక్షను లేదా దేశమో ఊరు వదిలేసి వెళ్ళిపోతారేమో అన్నప్పుడు. రెండోది ఏంటి, మీరు ఒకవేళ మిమ్మల్ని జైలు నుంచి బయటికి పంపిస్తే ప్రజల్ని ఎవరినన్నా ఇబ్బంది పెడతారో, సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మీకు ఇచ్చిన మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని ఏమైనా చేస్తారేమో, లేకపోతే మూడోది ఏంటంటే మీకు ఏమైనా విట్నెసెస్ ఉంటే ట్యాంపర్ చేస్తారేమో, అలాంటి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ ఉన్నప్పుడే మీకు బెయిల్ మంజూరు అవ్వదు. ఎందుకు, బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపీటెడ్ అఫెండర్, మీరు తరచుగా కేసులు మీ మీద కడతా ఉంటారు, మీరు జైలుకి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, బయటికి వస్తే మీరు థ్రెట్, అలాంటప్పుడు మీకు బెయిల్ మంజూరు అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెయిల్ మంజూరు అవుద్ది. ఇంకోటి ఏంటంటే, ఐ డోంట్ థింక్ సో రఘురామరాజు గారి మీద ఏదైనా కేసులు ఇంతవరకు ఉండకపోవచ్చు, ఉంటే వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి క్వాలిఫై అవ్వరు. రీసెంట్గా బ్యాంకులకి సంబంధించి 1000 కోట్ల రూపాయలు అంటే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఉంది, ఒక ఆయన మీద ఒక కేసు ఉందని కూడా విన్నాం కదా సార్. సో అదేమన్నా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? అచ్చా, దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఎప్పుడైనా ఈ బ్యాంకుకు సంబంధించిన కేసులు క్రిమినల్ కేసులు అవ్వవమ్మా. ఇప్పుడు ఏదైనా కంపెనీ నుంచి మీరు లోన్ తీసుకున్నారనుకోండి, ఆ కంపెనీయే లయబుల్ అవుద్ది. ఒకవేళ ఇఫ్ యూర్ ప్రెసిడెంట్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కంపెనీని లయబుల్ చేస్తారు. అవి క్రిమినల్ లా కింద రావు, సివిల్ కేసుల కింద వస్తాయి. కానీ బయట మీడియాలో కేసులు కట్టారంటే కంపెనీల మీద కేసులు కడతారు. సో దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ద బిజినెస్ వరల్డ్. సో కంపెనీల మీద కేసులు కట్టినంత మాత్రాన ఆయన మీద కాదు. ఇప్పుడు ట్రంప్ మీద ఆయన కంపెనీస్ అన్నిటి మీద కేసులు ఉన్నాయి, మరి ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు? యూ అండర్స్టాండ్? ఆయన పర్సనల్గా కూడా బ్యాంక్రప్సీ 7-8 సార్లు ఫైల్ చేసుకున్నాడు, దివాలా కోరు కేసులు. దానికి సంబంధం లేదు మీరు పాలిటిక్స్లో వచ్చి రాజకీయవేత్త అవ్వటానికి. సో దట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ మొరాలిటీ ఆర్ యువర్ లీగల్ స్టాండింగ్. సెపరేట్. ఇప్పుడు సిఐడి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఈయన మీద ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? నా లీగల్ విజ్డమ్ ప్రకారము ఇప్పుడు ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ దెమ్. ఎందుకు ఛాలెంజ్? ఇప్పుడు ఫస్ట్ వారు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు మెడికల్లీ వాళ్ళని ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పారు సుప్రీంకోర్టు అంటే, ఈ కేసు తెలంగాణ హైకోర్టుని మానిటర్ చేయమన్నారు. అంటే దే ఆర్ మూవింగ్ టోటలీ ఫ్రమ్ ఆంధ్ర కోర్టు టు తెలంగాణ కోర్టు. డిఫరెంట్ సావరెన్ కదా, డిఫరెంట్ హైకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ అంతా డిఫరెంట్. అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏపీ హైకోర్టు, ఏపీ కోర్టుల మీద నమ్మకం లేకపోవటం వల్లనే ఇంకొక అడ్జసెంట్ స్టేట్కి ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు. అంటే ప్రిజుడిస్ కాకుండా ఉండటానికి. దీన్ని ఎందుకు చేస్తారంటే దీన్ని మూవింగ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫరింగ్ ద కేసెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఎప్పుడు ఇలాంటి కేసెస్ ఎలా జరిగిందంటే, మన తమిళనాడులో జయలలిత కేసు జరిగేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, కర్ణాటక మూవ్ చేశారు కేసులు. తమిళనాడు నుంచి కర్ణాటక స్టేట్ వాళ్ళు కేసులు ట్రై చేశారు. సో ఇది కామన్గా దీన్ని మూవింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద కేసెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటారు. ఎందుకు చేస్తారు? ప్రిజుడిస్ కాకూడదు, బయాస్ కాకూడదు, ఇన్ఫ్లుయెన్స్ కాపాడకూడదు. జడ్జెసే కానీ, పొలిటీషియన్సే కానీ, ప్రజలే కానీ, గవర్నమెంట్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ మెషినరీ అంటే ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని పక్క స్టేట్స్కి ఇస్తారు. సో ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ డిసిషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టును మానిటర్ చేసి తెలంగాణ హైకోర్టును రిపోర్ట్ చేయమంటున్నారు, విచ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్, బ్యూటిఫుల్ ఆర్డర్. ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో మళ్ళీ వీళ్ళు బెయిల్ పిటిషన్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఒకవేళ నేను రఘురామకృష్ణ లాయర్ అయ్యేది ఉంటే నేను కోర్టు వారిని ఫస్ట్ బెయిల్ అడిగేసి బెయిల్ మంజూరు కాకపోతే కనీసం మీరు హౌస్ అరెస్ట్ అన్న ఇవ్వండి అని అడిగేవాడిని కావచ్చు. మరి వాళ్ళ లాయర్స్ మరి ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఐ మీన్ ఇట్స్ ఆల్ అగైన్ లాయర్స్ జడ్జ్మెంట్స్ అండ్ అక్యుమెంట్. ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క మాదిరి చూస్తారు దాన్ని.
సో సో అది దట్స్ ప్రస్తుతానికి మై వాళ్ళు వేసిన బెయిల్ పిటిషన్ ఎక్కడంటే ఆ విచారణ ఎప్పటి వరకు వస్తుంది, దాంతోపాటుగా ఆర్మీ హాస్పిటల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. లెట్స్ సీ, చూద్దాం. ఇదైన తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సింది, ఎందుకంటే మలుపుల మీద మలుపులు తిరుగుతుందని మనం ముందుగా మాట్లాడుకున్నట్టే జరుగుతుంది. బట్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసులో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే అండి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.